పోటాపోటీ ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేసే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఉద్యోగులు ఆసక్తి చూపించడం లేదు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ ప్రచారం చేస్తున్నా అధికారులు మాత్రం పోస్టల్ బ్యాలెట్ ని వాడుకోవడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లే ఇందుకు ఉదాహరణ. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు బాగా పడిపోతున్నాయి. పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. అయినా ఉద్యోగులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. పోస్టల్ బ్యాలెట్ కు అప్లై చేసుకున్న వారిలో కొందరు ఓటు వేసినా సకాలంలో పంపించడం లేదు. మరికొన్ని తప్పుల తడకలుగా ఉండటంతో వాటిని లెక్కలోకి తీసుకోవడం లేదు. పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ ప్రయత్నాలు చేస్తున్నా పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాత్రం ఆశించిన ఫలితం రావడం లేదు. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో 71.56% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 12.38% పోలింగ్ తగ్గింది. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా భారీగా పడిపోయాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 1100 మందికి 899 పోస్టల్ బ్యాలెట్స్ పడ్డాయి. వీటిలో 49 ఓట్లు చెల్లలేదు. లోక్సభ ఎన్నికల్లో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం 191 పోస్టల్ బ్యాలెట్ ఓట్లే నమోదయ్యాయంటున్నారు అధికారులు. ఇక జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 6300 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రింట్ చేయగా 670 మంది మాత్రమే ఓట్లేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉద్యోగులు ఓటింగ్ పై ఆసక్తి చూపలేదు. 2018 శాసనసభ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు 3534 మంది, లోక్సభ ఎన్నికల్లో 4527 మంది ఉద్యోగులు ఓట్లేశారు. జిల్లాలో 12855 మంది ఉద్యోగుల్లో గెజిటెడ్ ఉద్యోగులు 1309, నాన్ గెజిటెడ్ 9840, 1706 మంది క్లాస్ 4th ఉద్యోగులున్నారు. అటు సంగారెడ్డి జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు దాదాపు 3000 మందిని నియమించిన చాలా మంది ఓటుకు దూరంగా ఉన్నారు. ఓ విడత ఎన్నికల్లో కేవలం 543 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లేశారు. ఇలా ఉద్యోగులే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయకపోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది.